మనుషుడు ఏమి విత్తుకుంటాడో ఆ పంటే కోసుకుంటాడు. మనం మేలు విత్తుకున్నామనుకో దేవుడు మనకి మేలు చేస్తాడు. మనం కీడు విత్తామనుకోండి చెప్పాలి కీడే చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి ఏం చేయకూడదు చెప్పండి, కీడు చేయకూడదు. ఎవరి కడుపు మీద కొట్టకూడదు, ఎవరి బ్రతుకు మీద కొట్టకూడదు, ఎవరి కాపురాలు పాడు చేయకూడదు, ఎవరి కుటుంబాలు పాడు చేయకూడదు, ఎవరి బంధాలు పాడు చేయకూడదు కదా. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళ మాటలతో చేష్టలతో కొంతమంది బంధాలను పాడు చేస్తారు. భార్యాభర్తల బంధాలని, అన్నాదమ్ముల బంధాలని, అక్కా చెల్లు బంధాలని, సంఘాలని పాడు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు అంటే దేవుడికి అసహ్యం. అంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 19 దాకా చదవండి. దేవుడికి ఎవరు అసహ్యమో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 19. ఏటమ్మా? దేవుడికి అసహ్యమైనవి ఉన్నాయంట. అక్కడ లిస్ట్ ఎత్తున్నాడు చూడండి ఏంటో. 7 విషయాలు ఆయనకి ఏమంటే అసహ్యం అంటే. అవి ఏంటంటే అహంకారంగా ఉన్న వాళ్ళంటే దేవుడికి అసహ్యం అంటే. రెండోది కలహాలు పెట్టే నాలుక, అబద్ధాలు చెప్పే నాలుక. ఆ మనుషులంటే దేవుడికి అసహ్యం అంటే. ఏయం నిరపరాధులను చంపే చేతులు, ఏ పాపం చేయనటువంటి మంచోళ్ళు చంపే చేతులు అంటే ఆ మనుషులంటే దేవుడికి ఏయం అసహ్యం. చెడ్డ ఆలోచనలు చేసేవాళ్ళు, దుర్యోచనలు చేసేవారు అంటే దేవుడికి ఏయం అసహ్యం. కీడు చేసే వారితో పరిగెత్తే వారంటే దేవుడికి ఏయం అసహ్యం. లేని వాటిని పలికే వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళన్నా దేవుడికి ఏమే. కొంతమంది లేని మాటలు పుట్టిస్తారు. ఏ మాటలు? లేని మాటలు ఎప్పుడు పుట్టించకూడదు. అవునా? జాగ్రత్త. లేని మాటలు పుట్టించడం దేవుడికి అసహ్యం అంట, ఏమంట. అన్నాదమ్ముల్లో జగడాలు పుట్టించి అన్నాదమ్ములు విడగొట్టే వాళ్ళు కూడా చెప్పాలి దేవుడికి ఏంటంట. చూసారా? ఇవి ఎప్పుడు మనం చేయకూడదు. ఇవేమి చేసినా మనం దేవుడికి ఏమైపోతాం? ఏం విరోధులు, శత్రువులు అయిపోతాం. జాగ్రత్త. నువ్వు చేయకూడదు. అటువంటి వారితో నువ్వు మాట, చేతలు, స్నేహాలు చేయకూడదు. రేపొద్దున వాళ్ళతో పాటు నువ్వు నాశనం అయిపోతావు. రేపొద్దున వారితో పాటు నువ్వు నరకానికే వెళ్ళిపోతావు. చేతన